శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నటువంటి మరి శివాలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని ప్రతిరోజు స్వామివారికి శాస్త్రోక్తంగా రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. మరియు ఈరోజు గురువారము కాబట్టి చక్కగా ఫల అభిషేకం చేయడం జరిగింది. ఫలాలతో స్వామికి అలంకారం చేయడం జరిగింది. భక్తులు కూడా విశేషంగా వచ్చి దర్శనం చేసుకున్నారు. అలాగే రేపు మాస శివరాత్రి 29వ తారీఖు రేపు మాస శివరాత్రి ఉదయము యథావిధిగా స్వామివారికి శాస్త్రోక్తంగా రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. తదనంతరం సాయంకాలం అతి వైభవంగా కన్నుల పండగగా వేద పండితులచే ఆ మహాదేవుని శివపార్వతుల కళ్యాణం కూడా జరగబోతుంది. ఈ యొక్క కళ్యాణం ముఖ్యంగా ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యలు దోష పరిహారం కోసం కానీ కళ్యాణం కాని వారి కళ్యాణము, సంతానము, వ్యాపారాభివృద్ధి, ఉద్యోగపరంగా గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల నరదృష్టి, నరఘోషలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది సమస్యలు. ఈ సమస్యలు కూడా తొలగిపోవడానికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు మరి నవగ్రహాలకు అధిపతి భూతరాధుడు కాబట్టి రేపు అతి వైభవంగా మహాసంకల్పం చెప్పడం జరుగుతుంది. ఆ వేద పండితులు ఈ మహాసంకల్పం ద్వారా తమ దోషాలు తొలగిపోతాయి. అలాగే కళ్యాణం కూడా ఆ కళ్యాణం చేయడం జరుగుతుంది. కళ్యాణకరుడు మంగళకరుల పరమేశ్వరుడు కాబట్టి ఆ స్వామివారి కళ్యాణము చేసి ఆ తదనంతరము స్వామివారి కళ్యాణ కార్యక్రమం భక్తులందరూ తిలకించి మరియు స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తుంది. టైమింగ్ చెప్పిన మాస కళ్యాణం కాబట్టి రాత్రి 7 గంటలకు స్వామివారి కళ్యాణం ఉంటుంది. ఈ కళ్యాణ కార్యక్రమం అందరూ కూడా ఆహ్వానితులే అందరూ విచ్చేసి ఆ స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సింది తెలియజేస్తాం. ఉదయం స్వామివారికి శాస్త్రోక్తంగా ఉదయం 5 గంటలకు ఏకవార రుద్రాభిషేకము, అలాగే వచ్చిన భక్తుల అందరితో అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఉదయం 9-10 గంటల వరకు ప్రధానంద స్వామికి అలంకారం, తీర్థప్రసాదన గోష్ఠి ఉంటుంది. అలాగే సాయంకాలం అతి వైభవంగా కళ్యాణ కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క కళ్యాణ కార్యక్రమం అందరూ తిరిగించవలసిందిగా తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ.